మోక్షం ఇవ్వగలిగే శక్తి పరమాత్మకు తప్ప అన్యులకు లేదు. కానీ పరమాత్మ పరమేశ్వరుడి కర్మఫలప్రదాత అవడమే కాకుండా ఆశ్రయించిన భక్తుడికి సమయం చూసి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానంగాని వస్తే ఘోరం అఘోరం కూడా శివంగా కనబడుతుంది. ఇది గొప్ప ముఖ్యమైన అంశం. జ్ఞానం లభిస్తే ఘోరం అఘోరం కూడా శివంగా లభిస్తుంది. వాడు దుఃఖం పోగొట్టుకోవాలని సుఖం రావాలని కూడా అనుకోడు. సుఖదుఖాలను కూడా సాక్షిగా చూస్తూ ఆనందంగా ఉంటాడు. ఇది తెలుసుకోగలగాలండి. ఇక్కడ సుఖదుఖాలను చూస్తూ సాక్షిగా ఉండగలగడం అనేది వేదాంతం చెప్పే ప్రబోధం. అది మనసుకు వచ్చే వరకు మనకు శాంతి లేదు, తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని సుఖం కలిగించే సంఘటనలు జరగాలి, దుఃఖం కలిగించే సంఘటనలు జరగకూడదు. మనం ఎంత గింజుకున్నా అవి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నువ్వు వద్దన్నా దుఃఖం వస్తుంది, నువ్వు వద్దన్నా సుఖము వస్తుంది. ఈ రెండూ కూడా ఎందుకంటే చేసి పెట్టుకొచ్చో. విత్తనాలు వేసుకున్నాక మొలకలు రావా, కర్మలు చేసాక ఫలాలు రావా? వస్తాయి. కానీ ఆ రెండింటినీ నువ్వు సాక్షిగా చూడగలగాలి అనే స్థితి రావాలి అంటే జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం కానీ ఇస్తే ఘోరం అఘోరం కూడా నువ్వు జ్ఞానంతో సాక్షిగా చూడగలవు. సాక్షిగా చూసినప్పుడు అవేం బాధించవట. ఆ స్థితి ఎలా ఉంటుందంటే దాని భాగవతం గొప్ప వర్ణన చేసింది. అడవంతా తగలబడిపోతూ ఉంటే ఒక సరస్సులో ఉన్న ఏనుగు నిశ్చింతగా చూస్తూ ఉంటుందట. అదే అడవిలో ఉన్న ఏనుగులు జంతువులు పారిపోతుంటాయట. ఎందువల్ల అని అడిగాడు ఇక్కడ. ఎందువల్లండి? అది సరస్సులో ఉంది గనక అన్నాడు ఇక్కడ. అలాగే జ్ఞాని జ్ఞానస్థితిలో ఉంటాడు గనక ఇతర లోకులందరూ తాపంతో తప్పించిపోతుంటే దాన్ని సాక్షిగా చూస్తుంటాడయ్యా అన్నాడు. ఆ జ్ఞానం సరస్సు లాంటిది. ఆ సరస్సే శివం. ఆ శివమైన పరతత్వాన్ని ఆశ్రయించిన వాడు ఘోరాన్ని అఘోరాన్ని కూడా సమంగా చూడగలడు. అందుకే పరమేశ్వరుడు ఏం చేస్తారంటే బాగా తెలుసుకోవాలి. ఏమంటే ఇన్ని పూజలు చేసాం, ఇన్ని కర్మలు చేసాం, అయినా మనకి ఫలితం రావట్లేదు అని ఒకడంటాడు. ఇంకోటి బయలుదేరి ఏమంటాడంటే పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్రాలు వేస్ట్ అండి, కర్మఫలం అనుభవించక తప్పదు అంటారు. ఇది లేదు సత్యం. తేల్చుకోలేక సామాన్యుడు అయోమయులు బాధపడుతుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఈ గ్రహదోషం ఉందని అది ఉందని చెప్పి రుద్రాభిషేకాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఒకవైపు, మరొక వైపు కర్మఫలం అనుభవించక తప్పదు. ఈ రెండూ కూడా